సమాజ్వాదీలో కొనసాగిన పొలిటికల్ ఫైట్ కు ఎండ్ కార్డ్ పడింది. సైకిల్ గుర్తు సీఎం అఖిలేష్ తేనని ఈసీ నిర్ధారించింది. అయితే వైరీ వర్గం అఖిలేష్ ను ప్రశాంతంగా ఉండనిస్తుందా? 25 ఏళ్ల పాటు సైకిల్ తో ఉన్న అనుబంధాన్ని తెంచేసుకుని నేతాజీ ఊరికే ఉంటారా? ములాయం సింగ్, శివపాల్ యాదవ్ నుంచి అఖిలేష్ వర్గానికి ఎలాంటి సవాళ్లు ఎదురుకాబోతున్నాయి? ఇప్పుడు అందరి దృష్టి దీనిపైనే ఉంది. సమాజ్వాదీ పార్టీకి చెందిన సైకిల్ గుర్తుకు నిజమైన హక్కుదారు సీఎం అఖిలేష్ యాదవేనని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆమోద ముద్ర వేసింది. యూపీలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు వెలువడిన ఈసీ తీర్పు అఖిలేష్ మద్దతుదారులకు గొప్ప ఊరట కలిగించింది. వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అఖిలేష్ మద్దతుదారుల సంబరాలు అంబరాన్ని తాకాయి. సైకిల్ గుర్తును దక్కించుకున్న అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ తో చేతులు కలుపుతారని, ఎస్పీ కాంగ్రెస్ జట్టు కట్టి ఎన్నికల బరిలో నిలుస్తాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. 1-2 రోజుల్లో దీనిపైన క్లారిటీ వచ్చేస్తుంది. अखिलेश यादव जी तय करेंगे, लेकिन मुझे उम्मीद है कि होगा. కుటుంబ కలహంగా మొదలైన సమాజ్వాదీ సమరంలో తండ్రి కంటే కొడుకుదే పై చేయింది. సైకిల్ గుర్తు అధికారికంగా సొంతమైన వేళ నేరుగా తండ్రి దగ్గరికి వెళ్లి ఆశీస్సులు తీసుకున్నారు అఖిలేష్. అయితే పార్టీ గుర్తు కోసం కొడుకులా కాకుండా ఓ ప్రత్యర్థిలా తండ్రితో తలపడ్డ అఖిలేష్ పట్ల ములాయం ఏమాత్రం మెత్తబడినట్లు కనిపించలేదన్నది సన్నిహితులిచ్చిన సమాచారం. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా సమాజ్వాదీ కేంద్ర కార్యాలయంలో తన నేమ్ ప్లేట్ కింద అఖిలేష్ నేమ్ ప్లేట్ ఏర్పాటు చేయడంపైన అంతకుముందు ములాయం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అదే సమయంలో వెలువడిన ఈసీ తీర్పు నేతాజీ పాలిట ఆసనిపాతంలా మారింది. 25 ఏళ్లుగా సైకిల్తో కొనసాగిన అనుబంధం తెగిపోయింది. తాజాగా ములాయం ప్రమేయం ఏమాత్రం లేకుండా జోడీ కట్టేందుకు సిద్ధమవుతున్నాయి కాంగ్రెస్, ఎస్పీ. ఉత్తరప్రదేశ్లో కీలకమైన ముస్లిం ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా రెండు పార్టీలు పొత్తుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ములాయం చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇప్పటికీ యూపీ ముస్లింలలో మెజారిటీ ఓటర్లు నేతాజీ పక్షానే ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి. కాంగ్రెస్, సమాజ్వాదీ మధ్య పొత్తు కుదురుతుందా, లేదా ములాయం ప్రమేయం లేకుండా పొత్తు కుదిరినా అది ఎంత మేరకు లాభిస్తుంది? ఈ ప్రశ్నలు వ్యక్తమవుతున్నా భిన్నాభిప్రాయాలు సంగతి ఎలా ఉన్నా రాజకీయాల్లో తలపండిన మల్లయోధుడు ఊరికే కూర్చుంటారా? కొడుకు చేతిలో పరాజయం పాలైన ఆయన మౌనంగా ఈ ఓటమిని జీర్ణించుకుంటారా? లేదంటే కొడుకును ఎదుర్కొనేందుకు ఆయన అంబుల పొదిలో అస్త్రాలు ఏమైనా ఉన్నాయా? అసలైన సమాజ్వాదీ పార్టీగా ఈసీ సర్టిఫై చేసిన ఎస్పీకి వ్యతిరేకంగా అభ్యర్థులను బరిలోకి దించుతారా? మున్ముందు కూడా కొడుకుకి ములాయం మరో సవాల్ విసురుతారా? లేదంటే సైలెంట్ అయిపోతారా? యూపీలో మారుతున్న రాజకీయ పరిణామాలే మున్ముందు దీనికి సమాధానం చెబుతాయి.